ఈరోజు మన చర్చకు స్వాగతం. ఒక ఆసక్తికరమైన, చెప్పాలంటే ఒక చిక్కుముడిలాంటి ప్రశ్నతో మొదలుపెడదాం. తప్పకుండా. బుద్ధుడికి, ఆయన బోధనలు విని అనుసరించి జ్ఞానోదయం పొందిన ఆయన శిష్యులకు మధ్య అసలైన తేడా ఏమిటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇద్దరూ ఒకే రకమైన విముక్తిని పొందుతున్నప్పుడు ఒకరిని మాత్రమే మనం మార్గదర్శి అని ఎందుకంత ప్రత్యేకంగా చూస్తాం? ఇది కేవలం గౌరవమా, లేక దాని వెనుక ఇంకా లోతైన కారణముందా? నిజమే. అంతిమ లక్ష్యం ఒకటే అయినప్పుడు వారి పాత్రలోని వ్యత్యాసం ఏమిటనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరూ సంసారబంధం నుండి విముక్తి పొందారు, దుఃఖాన్ని అంతం చేశారు. అయినా వాళ్ళిద్దరినీ వేరు చేసి ఒక గీత ఉంది. అవును, ఆ గీత ఏమిటో తెలుసుకోవాలి. సరిగ్గా ఈ చిక్కుముడిని విప్పడానికి మనం సంయుక్త నికాయములోని ఒక ముఖ్యమైన సూత్రంలోకి లోతుగా వెళుతున్నాం. SN 22.58. అవును, ఈ సూత్రంలో కొందరు భిక్షువులు బుద్ధుడిని ఇదే ప్రశ్న అడుగుతారు. వారి సంభాషణ ద్వారా బుద్ధుడి పాత్ర ఎందుకంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, ముందుగా వారి మధ్య ఉన్న సారూప్యతతో మొదలుపెడదాం. నాకు తెలిసి వారు పొందే విముక్తి నాణ్యతలో ఏ తేడా ఉండదు కదా? ఖచ్చితంగా. ఇక్కడే చాలామంది పొరబడతారు. వారు పొందిన నిర్వాణ స్థితిలో ఇలాంటి తేడా లేదు. అంటే ఒకరిది గొప్పది, మరొకరిది తక్కువ అనే భావనకి ఆస్కారం లేదు. అస్సలు లేదు. ఇద్దరూ ఒకే గమ్యాన్ని చేరుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ గమ్యానికి వారు అనుసరించిన అంతర్గత మార్గం కూడా ఒక్కటే. అంటే విముక్తి పొందే ప్రక్రియ కూడా ఇద్దరికీ ఒకేలా ఉంటుందన్నమాట. అవును. మరి ఆ మార్గం ఏమిటి? ఈ మూలం దాని గురించి వివరంగా చెబుతుందనుకుంటా. చెబుతుంది. అందులో ప్రధానంగా 3 దశలుంటాయి. మొదటిది విరక్తి, అంటే డిసెన్చాంట్మెంట్. మోహం వీడటం. దేనిపైన విరక్తి? మన అనుభవాన్ని నిర్మించే 5 అంశాలపైన. వాటినే పంచస్కంధాలు అంటారు. పంచస్కంధాలు. ఈ పదం కొంచెం సాంకేతికంగా అనిపిస్తుంది. మన శ్రోతల కోసం దీన్ని కొంచెం సులభతరం చేద్దాం. తప్పకుండా. ఇది మనందరికీ ప్రతిక్షణం జరిగేదే. ఉదాహరణకు మనమొక పువ్వును చూస్తున్నామనుకుందాం. సరే. సంజ్ఞ. ఓకే. ఆ తరువాత దాని గురించి వచ్చే ఆలోచనలు, మానసిక ప్రేరణలు, సంస్కారాలు. అసలు నేను చూస్తున్నాను అనే ఆ ప్రాథమిక స్పృహ ఉండటమే విజ్ఞానం. అర్థమైంది. అంటే మన భౌతిక శరీరం, మన అనుభూతులు, మన గుర్తింపులు, మన మానసిక అలవాట్లు మరియు మన స్పృహ. అవును, ఈ 5 కలయికకే మన అనుభవం. కాని మనం పొరపాటున ఈ 5 కలిపి నేను లేదా నాది అనుకుంటాం. సరిగ్గా పట్టుకున్నారు. విరక్తి అంటే ఈ 5 కేవలం నిరంతరం మారుతున్న ప్రక్రియల ప్రవాహమని గ్రహించడం. అవి నేను అనే ఒక స్థిరమైన వస్తువు కాదని స్పష్టంగా చూడగలగడమన్నమాట. ఈ అవగాహన కలగడమే మొదటి అడుగు. ఈ విరక్తి కలిగాక సహజంగానే రెండో దశ మొదలవుతుంది. అదే క్షయం మరియు నిరోధం. అంటే కోరికలు, అహంకారం క్రమంగా బలహీనపడి చివరికి పూర్తిగా ఆగిపోవడం. ఒక తాడుని పాము అనుకొని భయపడినప్పుడు అది తాడు అని తెలిసాక భయం వాటంతట అదే పోతుంది గదా, అలాగా. సరిగ్గా అలాంటిదే. ఈ పంచస్కంధాల యొక్క అశాశ్వత స్వభావాన్ని చూసినప్పుడు వాటిని గట్టిగా పట్టుకోవాలనే కోరిక, వాటిని నేను అనుకునే తపన క్రమంగా క్షీణిస్తుంది. ఇక చివరి దశ అనుపాదాన విముక్తి. అంటే దేనికి అంటుపెట్టుకోకుండా పూర్తి జ్ఞానంతో సంపూర్ణంగా విముక్తి చెందడం. అవును, ఈ మొత్తం ప్రక్రియ బుద్ధుడికి, జ్ఞానోదయం పొందిన భిక్షువుకు ఇద్దరికీ సమానమే. ఇదే ఇక్కడ కీలకమైన పునాది. గమ్యం ఒక్కటే, అక్కడికి చేర్చే అంతర్గత మార్గం కూడా ఒక్కటే. నిజమే. ఇద్దరూ దుఃఖం నుండి, పునర్జన్మ నుండి విముక్తి పొందారు. ఈ సారూప్యతను మనం అర్థం చేసుకున్నప్పుడే వారి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఎంత లోతైనదో మనకు తెలుస్తుంది. ఆగండి, ఇక్కడే అసలు చిక్కుముడి ఇంకా బిగుసుకుంటోంది. గమ్యం ఒక్కటే, దారి ఒక్కటే అయితే మరి తేడా ఎక్కడొస్తోంది? అదే ఆ సూత్రంలో భిక్షుములడిగిన ప్రశ్న ఇప్పుడు మరింత అర్థవంతంగా ఉంది. తథాగతుడికి, అర్హంతుడికి, అంటే సమ్యక్ సంబుద్ధుడికి మరియు జ్ఞాన విముక్తి పొందిన భిక్షువుకు మధ్య ఉన్న వ్యత్యాసం, అసమానత, భేదం ఏమిటి అని. దానికి బుద్ధుడు చెప్పిన సమాధానం వారి పాత్రలలోని తేడాను అద్భుతంగా వివరిస్తుంది. ఇది గమ్యం గురించిన తేడా కాదు, ప్రయాణం ప్రారంభమైన విధానం గురించిన తేడా. సరిగ్గా అదే. ఒకరు మార్గాన్ని కనుగొన్నవారు, మరొకరు ఆ మార్గంలో నడిచినవారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పోలిక వాడుదాం. ఎన్నో ఏళ్లుగా ఎవరికీ దారి తెలియని దట్టమైన అడవి మధ్యలో ఒక అద్భుతమైన నగరం ఉందనుకుందాం. సరే. ఎవరి సహాయం లేకుండా, కనీసం ఒక పటం కూడా లేకుండా ఒక వ్యక్తి తన స్వంత ప్రజ్ఞతో ఆ అడవిలో దారి చేసుకుంటూ ఆ నగరాన్ని కనుగొని అక్కడికి ఎలా వెళ్లాలో ఒక స్పష్టమైన పటాన్ని గీశాడు.
ఆ మొదటి యాత్రికుడే బుద్ధుడు. చాలా చక్కని పోలిక. ఆ పటాన్ని ఉపయోగించి అదే నగరానికి సురక్షితంగా నైపుణ్యంగా చేరుకున్న మట్రయాత్రికులే అర్హంతులు. అర్హంతుడు అంటే అర్హత కలిగినవాడు, మార్గసృష్టికర్త అని వర్ణించారు. అంటే ప్రపంచం మరిచిపోయినా కాలగర్భంలో కలిసిపోయిన ఒక సనాతన మార్గాన్ని ఆయన మళ్లీ కనుగొన్నారు. ఇక్కడ కనుగొన్నారు అనే పదం చాలా ముఖ్యం. ఆయన కొత్తగా ఏదీ సృష్టించలేదు. లేదు, ఇప్పటికీ ఉన్నా కాని మరుగున పడిపోయిన సత్యాన్ని, ధర్మాన్ని తన స్వంత ప్రయత్నంతో ఎవరి సహాయం లేకుండా తిరిగి ఆవిష్కరించారు. అందుకే ఆయనను మార్గనిర్మాత అని, మార్గప్రవక్త అని కూడా అంటారు. అవును, ఆ యుగంలో మార్గాన్ని ఉనికిలోకి తెచ్చినవాడు, ఇంతకు ముందు ప్రకటించబడని మార్గాన్ని ప్రకటించినవాడు. ఆయనకు మార్గం తెలుసు, మార్గాన్ని కనుగొన్నారు, ఆ మార్గంలో నిపుణుడు. మరోవైపు జ్ఞాన విముక్తి పొందిన భిక్షువు లేదా అర్హంతుడు ఒక అనుచరుడు. అవును, గురువు కనుగొని బోధించిన మార్గంలో శ్రద్ధగా నడిచేవాడు. ఆయన కొత్తగా దారి వెతకాల్సిన అవసరం లేదు. ఉన్నదారిలో జాగ్రత్తగా నడిస్తే చాలు. అందుకే ఆయన ఆ మార్గానికి వారసుడు. వారసుడు గురువు చూపిన మార్గాన్ని అనుసరించి దాని ఫలమైన విముక్తిని వారసత్వంగా పొందినవాడు. ఈ మూలంలోనే ఇంకో శక్తివంతమైన పోలిక ఉంది. ఏమిటది? బుద్ధుడు ఒక ప్రాణాంతక వ్యాధికి ఔషధాన్ని కనుగొన్న మహావైద్యుడు అయితే, అర్హంతులు ఆ ఔషధాన్ని వాడి నయమైనవారు. ఇది తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తి విజయం తక్కువేమీ కాదు కదా? కాదు, అస్సలు కాదు. కాని ఎవరికి తెలియని ఆ ఔషధాన్ని అడవుల్లో తిరిగి మూలికలను పరీక్షించి తనపైనే ప్రయోగించుకుని కనుగొన్న వైద్యుడి స్థానం మాత్రం అసమానమైనది. ఖచ్చితంగా అర్హంతుడు సాధించినది వ్యక్తిగత విముక్తి. అది ఒక అద్భుతమైన సాధన. కాని బుద్ధుడు సాధించింది కేవలం వ్యక్తిగత విముక్తి మాత్రమే కాదు. అసంఖ్యాకమైన ఇతరులకు కూడా విముక్తి మార్గాన్ని తెరచిన ఒక చారిత్రక ఆవిష్కరణ. అవును, ఆయన ప్రయాణంలోని ఒంటరితనాన్ని మనమూహించాలి. అర్హంతుడికి ఒక గురువుంటాడు, ఒక సంఘముంటుంది, అనుసరించడానికి స్పష్టమైన బోధనలుంటాయి. కాని బుద్ధుడికి ఆ ప్రయాణంలో ఇవేవీ లేవు. ఏవీ లేవు. ఆయన పూర్తిగా చీకటిలో తన స్వంత వెలుగును వెతుక్కున్నారు. కాబట్టి ఈ తేడాను ఇంత స్పష్టంగా చెప్పడం వెనుకున్న ఉద్దేశమేమిటి? దీనికి ఎందుకంత ప్రాధాన్యత? దీనికి కొన్ని లోతైన కారణాలున్నాయి. మొదటిది, ఇది బుద్ధుడి యొక్క అసాధారణమైన స్థానాన్ని, ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని నిలబెడుతుంది. అంటే ఒక తరంలో చాలామంది అర్హంతులు ఉండవచ్చు, కాని పూర్తిగా జ్ఞానోదయం పొంది మరుగున పడిన మార్గాన్ని ఎవరి సహాయం లేకుండా తిరిగి కనుగొనే సమ్యక్ సంబుద్ధుడు కొన్ని యుగాలకొకసారి మాత్రమే ఉద్భవిస్తారని ఈ తత్వం చెబుతుంది. ఓకే, ఈ వ్యత్యాసం ఆ ప్రత్యేకతను కాపాడుతుంది. అవును, అంటే ఒక తరంలోని అర్హంతులందరి జ్ఞానోదయం కూడా పరోక్షంగా బుద్ధుడి ప్రారంభ కృషిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చా? అవును. ఇది మనల్ని మరో ముఖ్యమైన ఆలోచనకు తీసుకొస్తుంది. అదేమిటంటే, ఈ మార్గమనేది మరుగున పడిపోగలదు. దానిని తిరిగి కనుగొనడానికి ఒకరవసరం. దీని అర్థం అర్హంతుడి విముక్తి బుద్ధుడి బోధన ఆ కాలంలో అందుబాటులో ఉండటంపై ఆధారపడి ఉంటుంది. మార్గాన్ని కనుగొన్న వ్యక్తి లేకుండా అనుచరులు అనేవారే ఉండేవారు కాదు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ బుద్ధుడు ఆ మార్గాన్ని తిరిగి ప్రపంచానికి ప్రకటించకపోయుంటే ఆ తరం భిక్షువులకు విముక్తి పొందే అవకాశం ఉండేది కాదనమాట. ఉండేది కాదు. వారి వ్యక్తిగత ప్రయత్నం ఎంత ఉన్నా అది పటం లేని ప్రయాణం అయ్యేది. సరిగ్గా అదే. ఇద్దరూ తమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఇద్దరూ పునర్జన్మ నుండి విముక్తి పొందారు. కాని వారి ప్రయాణం మొదలైన విధానం ప్రాథమికంగా భిన్నమైనది. ఒకరి ప్రయాణం దట్టమైన దారి తెలియని అడవిలో కత్తితో దారి నరుక్కుంటూ కొత్త బాట వేయడం లాంటిది. మరొకరి ప్రయాణం ఆ వేసిన బాటలో జాగ్రత్తగా నైపుణ్యంగా నడవడం లాంటిది. రెండూ కష్టమైనవే, రెండింటికీ కృషి అవసరమే. కాని మొదటిది ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక ఆవిష్కరణ. ఖచ్చితంగా. అంటే బుద్ధుడి పాత్ర కేవలం బోధకుడిగానే పరిమితం కాదు. ఆయన ఒక వ్యవస్థ నిర్మాత, మానవ చైతన్యం కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను తిరిగి కనుగొని దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తిలాగా. అవును. అందుకే ఆయనను లోకవిదు అంటే లోకాన్ని తెలిసినవాడు, సత్తా దేవమనుస్సానాం అంటే దేవతలకు మనుషులకు గురువు వంటి బిరుదులతో గౌరవిస్తారు. ఈ బిరుదులు కేవలం జ్ఞానోదయం పొందిన వ్యక్తికి కాకుండా ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మార్గదర్శికి వర్తిస్తాయి. సరిగ్గా. ఈ చర్చ మొత్తం మీద మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, తేడా గమ్యంలో కాలు, ప్రయాణం మొదలైన తీరులో ఉంది. అవును. ఇద్దరూ ఒకే శిఖరాన్ని అధిరోహించారు.
కాని ఒకరు ఆ శిఖరానికి ఎవరూ వెళ్లని దారిలో ఎన్నో కష్టాల కోర్చి దారిని కనుగొని అందరూ ఎక్కడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. మిగిలినవారు ఆ ఏర్పాటు చేసిన దారిలో నైపుణ్యంగా ప్రయాణించి శిఖరాన్ని చేరుకున్నారు. చాలా చక్కగా ముగించావు. ఒకరు మార్గాన్ని నిర్మించినవారు, మరొకరు ఆ మార్గంలో నైపుణ్యంగా ప్రయాణించినవారు. ఈ అవగాహన మనకు బుద్ధుడి బోధనల పట్ల, ఆయన చూపిన మార్గం పట్ల కృతజ్ఞతను పెంచుతుంది. ఆయన కేవలం కొన్ని సత్యాలను చెప్పి వెళ్ళిపోలేదు. ఆ సత్యాలను ఆచరణలో పెట్టి విముక్తిని ఎలా సాధించాలో ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన మార్గాన్ని నిర్మించి ఇచ్చారు. అర్హంతులు ఆ మార్గం యొక్క ప్రభావాన్ని, దాని సత్యాన్ని నిరూపించిన సజీవ సాక్ష్యాలు. ఈ చర్చ మనల్ని మళ్లీ మొదట మనం మాట్లాడుకున్న పంచస్కంధాల దగ్గరికి తీసుకువస్తోంది. అవును. విముక్తి అనేది మన అనుభవంలోని ఈ ప్రాథమిక భాగాల నుండి విరక్తి చెందడం ద్వారా వస్తుందనే ఆలోచన మన కోసం ఒక చివరి లోతైన ప్రశ్నను మిగిలిస్తోంది. అదేమిటి? మనం ప్రతిరోజూ అంటిపెట్టుకుని ఉండే నేను అనే భావన యొక్క నిజ స్వభావం గురించి. ఇది ఏమి చెప్తోంది? మనం నాది అని భావించే ప్రతిదీ, మన లోతైన భావాలు, మన బలమైన అభిప్రాయాలు అన్నీ కూడా నిజానికి అశాశ్వతమైన, నిరంతరం మారుతున్న ప్రక్రియల సమాహారమైతే అసలు మనం దేన్ని పట్టుకుని వేలాడుతున్నాం? నేను అనేది ఉందా అని. ఇది వినేవారిని తమ అనుభవాల గురించి మరింత లోతుగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది.